4,000 వచ్చేవారు 12 నెలలు లెక్కేస్తే 48,000. అదే మరిగా 6,000 వచ్చేవాళ్ళు 12 నెలలు లెక్కేస్తే 72,000. మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు 15,000. అదే గాని మెట్టుంటే దానికి ఇచ్చే కౌలు 5,000 10,000. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర 3 ఎకరాలు మాగాని ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో, లేకపోతే 7 ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం. చాలాసార్లు బాధపడతాం, కనీసం 1 ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని. ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే, అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను. ఇంట్లో వాళ్ళకి సపరీలు చేయాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, పక్కకు తీసుకుపోవాలంటే తీసుకెళ్లాలి, బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్లాలి. అంటే వాళ్ళు చేసేది కూలి పని. మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనో తెలియక అనునిత్యం బాధపడుతున్నారు. ఆ బాధలు గుర్తుపెట్టుకుని 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.